నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. ఆల్రెడీ మనం ప్రణతి పన్యం పార్ట్ 3 చూసేసాం కదా. నూనె నలుగు చూసిన వాళ్ళు చాలామంది, అరే నూనె నలుగు పూర్తిగా పెట్టలేదే, అరే నూనె నలుగు ఇంకొంచెం వీడియో నీట్గా పెడితే బాగుండేదే అని ఫోన్ చేశారండి. ఎవరైతే అలా ఫోన్ చేశారో వాళ్ళ కోసం నేను ఎక్కడైతే స్కిప్ చేసిన కొన్ని వీడియోస్ ఉన్నాయో వాటిలో కొన్నిటిని వీడియోలో పెడుతున్నాను, చూసేసేయండి. ఆల్రెడీ మనం పీటలు వేయడం, ముగ్గు వేయడం, పీటల మీద పంచి పరవడం, తాంబూలం పెట్టడం లాస్ట్ వీడియోలో చూసేసాం కదా. సో పెళ్లి కూతురు కూర్చోవడం, పెళ్లి కూతురుతో పాటు తోడు పెళ్లి కూతురు కూర్చోవడం, ఇదిగోండి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇవన్నీ నేను మీకు చూపించలేదు వీడియోలో. సో ఇదిగోండి తాంబూలాలు పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇదిగోండి పెద్ద ముత్తైదువు నలుగు పెట్టాలి కాబట్టి ఇదిగోండి పెళ్లి కూతురు అమ్మమ్మ అంటే మా పెద్దమ్మ నలుగు పెడుతున్నారు. ఏదైనా మనకు పనులు స్టార్ట్ చేసేటప్పుడు పెద్ద ముత్తైదువు చేత పనులు చేయించడం మన సాంప్రదాయం కాబట్టి మనవరాల పెళ్ళిలో అన్నీ అమ్మమ్మే అనమాట. ప్రతి పని మొదలుపెట్టింది అమ్మమ్మేను. ఇట్లా పెద్దవాళ్ళకి అన్ని పనులు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ పిల్లల పనులు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అసలు నూనె నలుగులో మనం ఏమేమి పెడతాం ఒకసారి గుర్తు చేసుకోండి. నువ్వుల నూనె, సున్నిపిండి, గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇవే కదా. పాత రోజుల్లో బ్యూటీ పార్లర్లు, బ్యూటీ కేర్ అంత ఉండేది కాదు కాబట్టి ఇవన్నీ అప్లై చేసేవాళ్ళేమో పెళ్లి కూతురుకి కానీ పెళ్లి కొడుకు కానీ నాకు అనిపించిందండి. ఎందుకంటే నువ్వుల నూనె తలకి కానీ బాడీకి కానీ అప్లై చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. స్కిన్ కానీ జుట్టు కానీ బాగా మెరిసిపోతూ ఉంటుంది నువ్వుల నూనె అప్లై చేసుకోవడం వల్ల. రెండోది సున్నిపిండి. అసలు సున్నిపిండి కానీ ఒక 10 రోజులు వాడితే మన స్కిన్ అసలు అట్లా చెయ్యేస్తే అలా జారిపోతుంటుంది. ఇది ఎంతమంది గమనించారు? ఎందుకంటే మేము ఇప్పటికి కూడా చాలామంది మా ఇంట్లో సున్నిపిండి వాడుతుంటాం కాబట్టి ఆ సున్నిపిండి వాడిన స్కిన్ ఎలా ఉంటుందంటే అట్లా చెయ్యేస్తే అలా జారిపోతుంటుంది, అంత స్మూత్ ఉంటుంది. తర్వాత గంధం అండి. గంధం ఎప్పుడైతే మన స్కిన్కి అప్లై చేసుకుంటామో వరుసగా ఒక 2-3 రోజులు రెగ్యులర్గా ముఖానికి అప్లై చేసుకొని చూడండి, స్కిన్ బ్రైట్గా అనిపిస్తుంది అనమాట. ఒక వైటనింగ్ అంటే మనం ఇప్పుడు రకరకాల క్రీములు వాడుతున్నాం కదా, అవి ఏం అవసరం లేకుండానే స్కిన్ బాగా బ్రైట్గా, కలర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది మనకు అప్లై చేయడం వల్ల గంధం. ఎస్పెషల్లీ పసుపు అయితే చెప్పక్కర్లేదు, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా. సో పసుపు కూడా చాలా మన స్కిన్ ఇన్ఫెక్షన్ లేకుండా చూస్తుంది కాబట్టి పాత రోజుల్లో ఇవన్నీ అప్లై చేసేవాళ్ళు పెళ్లి కూతురు అందంగా కనిపించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అని నాకైతే అనిపించింది. మీరేమంటారు? ఈ రోజుల్లో పార్లర్లు ఉన్నాయి కాబట్టి వీటి మీద ఎవరు డిపెండ్ అవ్వట్లేదు. తరాల నాటి మన సాంప్రదాయం కాబట్టి వీటి గురించి తెలిసినా తెలియకపోయినా అదే మనం ఫాలో చేసుకుంటూ వస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ అక్క నలుగు పెడుతున్నారు. ఇక్కడ నలుగు సగం అయిందో లేదో ఎవరి ప్లాన్లు ఎవరి స్కెచ్లో వాళ్ళు ఉన్నారు. ఏం చెప్పండి మీకు అర్థమైంది? ఇదిగోండి పక్కన కూరగాయ దండలు, ఎవరికి తోచినవి వాళ్ళు. అసలు ఈ నలుగులో మంగళ స్నానంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పెళ్లి కూతురిని ఆట పట్టించడంలో ఎవరు తగ్గలేదండి. మేనత్తలు చూడండి పెళ్లి కూతురికి దండేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటికి పెళ్లి కూతురు కొంచెం అపోజ్ చేసిన అయినా అది కూడా వేసేస్తున్నారు టైం చూసుకొని. రకరకాలుగా అనమాట. చెల్లెళ్ళు అయితేనేమి, అన్నలు అయితేనేమి, మామ భార్యలు అయితేనేమి, ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి కూతురిని ఎట్లా ఆట పట్టించాలి అట్లా ఆట పట్టించాడు. ఇదిగోండి అన్నయ్యలు ఈ లాస్ట్లో చూడండి దీవించిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు పట్టుకోవాల్సిందేనో అంటున్నారు. పట్టుకొని వాళ్ళు చూడండి ఎలా తోసి కాళ్ళు పట్టిస్తున్నారో. ఎందుకంటే ఇది వీళ్ళకి దొరికిన బెస్ట్ ఛాన్స్. ఈ చెల్లెలు వాళ్ళని టార్చర్ పెట్టి అని గుర్తుపెట్టుకొని గట్టిగా కాళ్ళు పట్టుకొని తీరాల్సిందే అని చెప్పి ఆట పట్టిస్తున్నారు. అసలు ఎంత బాగుంటాయి కదా ఈ మెమరీస్ అన్నీ. అసలు నాకే కాదు మా అందరికీ కూడా ఈ వీడియో చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కూడా తోసి మరీ కాళ్ళు పట్టుకొని ఇస్తున్నారు. సో ఇట్లా నేను చెప్పాను కదా, ఎవరికి దొక్కిన ఛాన్స్ వాళ్ళు మిస్ చేసుకోకుండా ఆట పట్టించడానికి మాత్రం పెళ్లి కూతుర్ని రెడీ అయిపోయారు. ఇదిగోండి అన్నయ్య భార్య చూడండి కొంచెం బొట్టు కొంచెం గంధం పెట్టమని తోడు పెళ్లి కూతురు బతిలాడుతున్నారు. మీ పని ఇలా ఉందా అని చూడండి ఎలా గంధము పసుపు పూసేస్తున్నారో. చెప్పాను కదా ఇట్లాంటి చిన్న చిన్న మెమరీస్ మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా. చూడండి ఇక్కడ హ్యాపీ ఏం చేస్తుందో, వీడియోగ్రాఫర్ కొద్దిగా సున్నిపిండి పూసినట్టు అట్లా బుగ్గల దగ్గర పట్టుకోమ్మా అని చెప్పాడు అంతే. పిడికెడు సున్నిపిండి తీసుకొని ఎలా పూసేసిందో చూడండి పెళ్లి కూతురికి. ఇట్లా ఉంటుందన్నమాట మాతోటి. చిక్కిందే ఛాన్స్ వదులుకుంటే ఎట్లా అని చెప్పి తర్వాత ప్రతి ఛాన్స్ కూడా ఇలాగే వాడుకున్నారు. ఈ మూమెంట్ బాగా ఎంజాయ్ చేసామండి. ఇవంతా అయిపోయిన తర్వాత హారతి పాట, మేనత్తలు హారతి తీశారండి. హారతి పాట పాడండి అని చెప్పారు. హారతి పాట పాడంటే వాళ్ళెవరు హారతి పాట పాడకుండా హారతి తీస్తున్నారు.
సరే కదా అని చెప్పి నేను వెనక నుంచి ఒక పాట పాడానండి. ఒక పాట పాడగానే వాళ్ళు దడుచుకున్నారు. ఏం పాడుంటా అనుకుంటున్నారు చెప్పండి? హారతి గై కొనుమా అని పాడాను. దడుచుకున్నారు. వద్దమ్మా అన్నారు. సరే ఇంకో పాట పాడదాం కదా లేటెస్ట్గా అనుకున్నాను. ఏం పాట అంటే, నువ్వొస్తావని నేను రబ్బయ్య సిల్క్ సీర గట్టుకుంటిని అని పాడానండి. మళ్ళీ అక్కడ నవ్వులు ఆగట్లేదు. అది కూడా వద్దులే మరి ఎందుకు ఫీల్ అవుతున్నారు. ఇంకో పాట పాడానండి. నే జడేస్తా చూడు నా జడ సాయి చూడకపోతే తీసేస్తా చూడు జంబలక్కడి జారు మిఠాయా. ఈ పాట కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ నెల్లూరు రుచులు అభిరుచులు.